ఈనాడు దేశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ పర్వ ఎన్నికలు జరిగిన సందర్భంగా అత్యంత ప్రజా ఆదరణతో ఎన్డీఏ కూటమి ఇటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన యొక్క కూటమి అత్యంత మెజార్టీతో 161 శాసనసభ నియోజకవర్గాలు గెలిపించిన ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. ప్రత్యేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో తీసుకున్న ప్రజల యొక్క తీర్పుని అత్యంతంగా గౌరవిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు ప్రజల యొక్క నాడి తెలియక జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక ప్రసారాన్ని మహిళలు ఇంకా ఆయన కూడా ఉన్నారని ఆలోచన చేశాం. కానీ ఆఖరికి ఏ సామాజిక వర్గం కూడా ఆయన కూడా లేరనే మాటని, ఆఖరికి స్త్రీలు కూడా అతన్ని అసహించుకున్నారనే మాటని చెప్పడానికి బాధ కలుగుతూ ఉంది. కారణం ఏంటి? అంత క్రూరమైన రాజకీయాల్లో, అధర్మ రాజకీయాలు, అవినీతి రాజ్యం, పోలీస్ జులుంతో వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి భయభ్రాంతులు చేతుతాత్మక ప్రజలు బయటికి రాలేదనే మాటని ఇప్పుడు అర్థమైంది. ఇది ప్రజా తీర్పు. ఈ తెలుగు రాష్ట్రంలో ఇటువంటి తీర్పుని, అప్రజాస్వామికుడు రాజకీయాలు ఉంటే ఎప్పుడు ఇంటికి పంపిస్తారనే ఒక తీర్పుని, ప్రజా తీర్పుని అత్యంత గౌరవప్రదంగా భవిష్యత్తు రాజకీయాల్లో, భవిష్యత్తు ప్రజాస్వామ్య పరిరక్షణలో ఇటువంటి తీర్పుని కనీ విని విధంగా ఉందనే మాటని చెప్పడానికి ఆనందిస్తున్నా. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.